అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బ్యాడ్మింటన్ తెలుగు. ఈరోజు మనం సిరీస్ 4లో ఉన్నామన్నమాట. బిగినర్ టు ఇంటర్మీడియట్ సిరీస్ 4లో వచ్చేసి మనం ఇప్పుడు చూడబోతున్నది బ్యాక్ హ్యాండ్ నుంచి ఫ్లిక్ సర్వీస్ ఎలా చేయాలి, ఇలా ఫ్లిక్ సర్వీస్ ఎలా చేయాలి డబుల్స్ ఆడేటప్పుడు అనే దాని గురించి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒకవేళ మీరు ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆ ఛానల్, ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ షేర్ చేయండి. మీ కమెంట్స్ కూడా మాకు ఎంతో యూస్ఫుల్గా ఉంటాయి. మా వాట్సాప్ కమ్యూనిటీ ఉంది, ఒకవేళ మీరు జాయిన్ అవ్వకపోతే దాంట్లో కూడా జాయిన్ అవ్వండి. అండ్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో చేయండి. లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. అండ్ అలాగే ఈరోజు మనం ఒక ర్యాకెట్ కూడా రివ్యూ చేయబోతున్నాం. అది వచ్చేసి లీనింగ్ నుంచి AX Force 10 అనమాట. ఈ ర్యాకెట్ ఇంటర్మీడియట్ ప్లేయర్స్ కోసం డిజైన్ చేశారని చెప్పారు. సో దీన్ని కూడా మనం టెస్ట్ చేద్దాము, ఎలా ఉంది, సర్వీస్ ఎలా వెళ్తుంది, కంట్రోల్ ఎలా ఉందనే దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ స్టార్ట్. సో బ్యాక్ హ్యాండ్ ఫ్లిక్ సర్వీస్ ఎలా చేయాలని నేను చూపిస్తానని చెప్పాను కాబట్టి మీకు ఫస్ట్ బ్యాక్ హ్యాండ్ ఎలా నిలబడాలని చూపిస్తాను. బ్యాక్ హ్యాండ్ లో సర్వీస్ ఎలా చేయాలో నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, అది ఇక్కడ నేను పింక్ చేస్తున్నాను, ఇది కూడా చూడండి. సో మీకు బ్యాక్ హ్యాండ్ ఫ్లిక్ సర్వీస్ ఈజీగా అర్థమవుతుంది. సో బ్యాక్ హ్యాండ్ ఫ్లిక్ సర్వీస్ చేసేటప్పుడు మీరు మీ రైట్ లెగ్ ముందుంచాలి. మీరు రైట్ హ్యాండ్తో ఆడుతున్నట్లయితే, మీరు లెఫ్ట్ హ్యాండ్తో ఆడుతున్నట్లయితే మీరు లెఫ్ట్ లెగ్ ముందుంచాలి. అండ్ బ్యాక్ హ్యాండ్ గ్రిప్ పట్టుకోవాలి. గ్రిప్ని పిసికేయకూడదు, గట్టిగా స్క్వీజ్ చేయకూడదు అనమాట. లూజ్ గ్రిప్ పట్టుకొని ర్యాకెట్ దూరం ఉంచాలి. సో మనం నార్మల్ సర్వీస్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే ఇలా స్వింగ్ చేస్తాం ర్యాకెట్ని. దిస్ ఈజ్ ఫర్ షార్ట్ సర్వీస్. లో సర్వీస్ చేసేటప్పుడు మనం ఇలా స్వింగ్ చేస్తామనంట. అండ్ మీరు హై సర్వ్ చేసేటప్పుడు ఎలా స్వింగ్ చేయాలో నేను చూపిస్తాను ఇప్పుడు. బ్యాక్ హ్యాండ్ గ్రిప్, ర్యాకెట్ దూరం పట్టుకొని మీరు ర్యాకెట్ కొంచెం ఇది చూడొచ్చు, ఇది నార్మల్, కొంచెం ఇలా డౌన్ టు అప్ పెట్టి బ్యాక్ టు పంచ్ ఇలా ఫ్లిక్ కొట్టాలన్నమాట. సో మీరు ఇలా కొడితే అది ఫౌల్, మీరు ర్యాకెట్ ఇలా స్వింగ్ చేయకూడదు, అది ఫౌల్ అనమాట. సో హోల్డ్ చేసి బ్యాక్ టు ఫార్వర్డ్ పంచ్ కొట్టాలి. సో ఇప్పుడు నేను కొన్ని సర్వీస్ చేసి చూపిస్తాను, ఎలా చేయాలనేది మీకు కూడా అర్థమవుతుంది. సో ఇక్కడ నేను 2 బాక్సెస్ పెట్టాను అనమాట. ఈ 2 బాక్సెస్ మీకు కార్నర్స్కి సపోర్ట్గా ఉంటాయి. ఇక్కడ కార్నర్స్ చూపించడానికి 2 బాక్సెస్ అనేవి పెట్టాను. మనం ఫ్లిక్ సర్వీస్ ఎక్కడికి చేయాలని నేను చూపిస్తాను అనమాట. సో ఫ్లిక్ సర్వీస్ ఎలా చేయాలంటే మీ థంబ్ లూజ్ గ్రిప్ పట్టుకోవాలి, ఇది టిప్ పట్టుకోవాలి, షటిల్ టిప్ పట్టుకోవాలి, ఇలా పట్టుకోకూడదు. అండ్ ఇది నార్మల్ సర్వీస్ చేసే స్వింగ్, ఇది ఫ్లిక్ సర్వీస్ చేసే స్వింగ్, బ్యాక్ అండ్ పంచ్. సో ర్యాకెట్ ఇలా పట్టుకొని ర్యాకెట్ స్లైట్లీ బెండ్ చేసి స్వింగ్ డౌన్ టు అప్, ఇలా మీరు ఫ్లిక్ సర్వీస్ చేయొచ్చు. సో ఫ్లిక్ సర్వీస్ చేసేటప్పుడు నేను చెప్పినట్టు ర్యాకెట్ హెడ్, ర్యాకెట్ పొజిషన్ డౌన్ టు అప్, చూసారా ఎగ్జాక్ట్ కార్నర్లో పడింది. సో ఈ బాక్స్, సో మీ ర్యాకెట్ హెడ్ ఎటైతే ఫేస్ చేసి ఉంటుందో అటు సైడే పడుతుంది అనమాట. మీ ర్యాకెట్ డౌన్ టు అప్ స్వింగ్ చేయాలి. సో డౌన్ టు అప్. సో ఇది ఫ్లిక్ సర్వీస్ చేసే విధానం. యూజువల్లీ మనం ఇలా చేస్తూ ఉంటాం, ఇది ఫౌల్. సో మీరు ఫ్లిక్ సర్వీస్ చేసేటప్పుడు లూజ్ గ్రిప్, బ్యాక్ అండ్ పంచ్, ఇలా స్వింగ్ చేయకూడదు పూర్తిగా, అలా స్వింగ్ చేస్తే అది ఫౌల్ అనమాట. సో ఇలా మీరు ఫ్లిక్ సర్వీస్ అనేది చేయొచ్చు. సో మన దగ్గర ఇప్పుడు అలాగే నేను చెప్పినట్టు X Force 10 ఉందన్నమాట. ఈ X Force 10 వచ్చేసి సోనిక్ బూమ్ సిస్టమ్ తోటి వస్తుంది అండ్ హై కార్బన్ యూస్ చేస్తారనమాట ర్యాకెట్లో. అండ్ దీని హై టెన్షన్ వచ్చేసి 28 LBS వరకు మీరు యూస్ చేయొచ్చు. ఇది కొంచెం టఫ్ ర్యాకెట్ అని చెప్పొచ్చు. అండ్ దీని ఫ్లెక్సిబిలిటీ అయితే చాలా బాగుందన్నమాట ర్యాకెట్ది. అండ్ ఈ ర్యాకెట్ మీకు 5U G6లో వస్తుంది. అండ్ ఈ ర్యాకెట్ వచ్చేసి మీకు లీనింగ్ స్టూడియోలో కూడా అవైలబుల్ ఉంటుంది. ఇంటర్మీడియట్ ప్లేయర్స్ కోసం చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇది మంచి అటాకింగ్ ర్యాకెట్ అని చెప్పొచ్చు నేను చూసిన ప్రకారం అయితే. నేను ఆల్రెడీ X Force సిరీస్లో X Force 100 అనే టాప్ సిరీస్ అయితే యూస్ చేస్తున్నాను. బట్ ఇది ఇంటర్మీడియట్ ప్లేయర్స్ కోసం అయితే చాలా బాగుందని చెప్పొచ్చు. కంట్రోల్ కానీ మీరు సర్వ్ చేసేటప్పుడు మీరు చూడొచ్చు, నేను సర్వ్ చేసినప్పుడు ఎగ్జాక్ట్గా కార్నర్లో పడిందనమాట. సో ఈ ర్యాకెట్ అనేది మీకు, అలాగే దీనికి నేను ఒక కూపన్ కోడ్ కూడా మెన్షన్ చేస్తాను, ఆ కూపన్ కోడ్ యూస్ చేయండి. మీకు ఆ కూపన్ కోడ్ యూస్ చేస్తే డిస్కౌంట్ కూడా వస్తుంది. సో పర్చేస్ దిస్ ర్యాకెట్. మీకు నచ్చితే ఒకవేళ ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్న వారికి అటాకింగ్ ర్యాకెట్ కావాలంటే ఇది చాలా బాగుంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ మీరు కూడా కమెంట్ చేయండి మీకు ఎలా అర్థమైంది, ఇంకా క్లియర్గా చేయాలా అనే దాని గురించి. అండ్ ఒకవేళ మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆ ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా. మా వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి, నేను అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. Signing off.